స్వామియే శరణమయ్యప్ప. శబరిమల శ్రీ ధర్మశాస్త్రావే శరణమయ్యప్ప. చంద్రమౌళి గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. మహేశ్వర గురు దైవమే శరణమయ్యప్ప. సందేహ నివారణలో భాగంగా మనం ఈరోజు శబరిమలలో 18 మెట్లు ఎట్లా ఏర్పడ్డాయో తెలుసుకుందాం. మణికంఠ స్వామి స్వరూపంలో ఉన్నప్పుడు పందలరాజుకు చెప్పి ఉన్నారు, నేను ఒక బాణం విసురుతాను, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు దేవాలయం కట్టించాలని పందల మహారాజుకు మణికంఠ స్వామి సెలవిచ్చినారు. ఆ స్వామివారు బాణం విసిరినప్పుడు 5 పాయలుగా చీలి, 1 శబరిమల, 2 ఎరిమేలి, 3 కేత్పల, 4 ఆర్యంగావు, 5 అర్చన్ కోవిల్, ఈ 5 క్షేత్రాల్లో బాణం పడింది. అప్పుడు ఈ 4 ఎరిమేలి, కేత్తుపలై, ఆర్యంగావు, అర్చన్ కోవిల్ అనే 4 క్షేత్రాలు భూమి మీద, శబరిమల అనేటువంటిది ఎత్తైన ప్రాంతంలో బాణం పడింది. పరశురాముల వారు బ్రహ్మీ ముహూర్తంలో శబరిమల శ్రీ ధర్మశాస్త్ర వారి ప్రతిష్టాపన చేసే సమయంలో ఎత్తుగా ఉండడం వల్ల బుజ్జి అడుగులతో ఆ స్వామివారు పీఠంపైకి ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారని గ్రహించినటువంటి 18 మంది దేవతలు 18 మెట్లుగా పరుండి ఆ స్వామివారి బుజ్జి అడుగులు ఆ 18 ద్వారా ఎక్కి శబరిమల యోగ పీఠంలో స్వామివారు అధిష్ఠించున్నారు. అప్పుడు ఆ 18 మంది దేవతలు స్వామివారిని ఇలా మొరపెట్టుకున్నారంట, స్వామి, మీరు అడుగుపెట్టినటువంటి మా మైన నీ భక్తులు కూడా అడుగుపెట్టాలని కోరి ఉన్నారు. అప్పుడు ఆ స్వామివారు ఈ దీక్ష మానవులు ఈ 18 మెట్లను ఎక్కలేరు కాబట్టి అయ్యప్ప స్వామివారి దీక్ష స్వీకరించి మండల కాలం పాటు బ్రహ్మచర్య దీక్ష చేసి స్వామి ఆ యొక్క శబరిమల అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర వారి యొక్క నియమ నిబంధనలు పాటించి గిరుముడి కట్టి ఈ పవన 18 ఎక్కాలని ఆ స్వామివారు ఆదేశించినారు. కాబట్టి అప్పటి నుంచి నేటి వరకు ఇదే విధంగా 18 మెట్లు ఎక్కుతున్నారు. మండల కాలంకి ఒక్కరోజు తక్కువైనా అర్ధమండలం కాల్మండలం చేసినా కూడా ఆ 18 మెట్ల దేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి గురుస్వామి దీక్షాదారుడు ఒక్కసారి మాల వేసిన 50 సార్లు మాల వేసిన మండల కాలం పాటు దీక్ష చేసి ఆ 18 మెట్లెక్కి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలని మనవి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.